హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఈ వీడియో వచ్చేసి ఈ సంవత్సరం మా గ్రామ దేవత పోలేరమ్మ అమ్మవారి పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్ళేటప్పుడు షూట్ చేసిన వీడియో అండి. సో నిన్న నైవేద్యాలు ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ షూట్ చేసిన వీడియో అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఈ సంవత్సరం నేను అమ్మవారు వెళ్ళే టైంకి అయితే వచ్చానండి. మార్నింగ్ నుంచి కూడా ఇంకా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. కరెక్ట్గా మా వీధిలోకి అమ్మవారు వచ్చే టైంకే నేను ఊరి నుంచి అయితే రావడం జరిగింది. అప్పుడైతే వీడియో అయితే షూట్ చేశాను. సో అలాగే అమ్మవారిని పుట్టింటి నుంచి ఏ విధంగా తీసుకొస్తారన్నది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అమ్మవారి పుట్టింటి వాళ్ళు, పేరు గల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ అన్నతమ్ములు ఒక్కొక్కరు ఒక్కొక్క సంవత్సరం అమ్మవారిని అయితే పంపిస్తారంటండి. సో ఆ రోజు వాళ్ళ ఇంటి దగ్గర అమ్మవారికి పానుపు వేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి, అలాగే ఆ గరిగనెత్తుకునే ఆయన ఉంటారు కదా, ఆయన అయితే పూజలో కూర్చుంటారంటండి. పూజలో కూర్చున్న తర్వాత ఆయన మీదకి అమ్మవారు అయితే వస్తారంట. అలా ఆయన మీదకి అమ్మవారు వచ్చిన తర్వాత అప్పుడు ఆయన అయితే ఆ గరగ తీసుకుని ఇంట్లోంచి బయటకు రావడానికి అస్సలు ఒప్పుకోరంటండి. అప్పుడు అమ్మవారు పాటలు పాడుతూ ఆయన్నైతే ఇంట్లోంచి బయటకు తీసుకొస్తారంట. అలాగే కోళ్ళను కూడా ఇస్తారండి. అదంతా కూడా చాలా బాగుంటుంది. కానీ ఈ వీడియోస్లో అవన్నీ లేవు. కానీ అమ్మవారిని అయితే బయటికి తీసుకురావడానికి ముందుగా పాటలు ఇవన్నీ ఏ విధంగా పాడతారు అన్నది ఈ వీడియోస్లో అయితే ఉన్నాయండి. ఎప్పుడు మేము కూడా చూడలేదు. చాలా బాగుంటుందంటండి. అమ్మవారు అసలు పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్ళనని చాలా గొడవ చేద్దంటండి. ఇంకా అమ్మవారికి మంచిగా చెప్తారంట, ఇలా పాటలు పాడి చెప్తారంట. తర్వాత కోళ్ళను బలిచ్చి అలా అయితే అమ్మవారిని మెప్పించి మాయ చేసి మురిపించి మొత్తం మీద పుట్టింటి నుంచి బయటకు అయితే తీసుకొస్తారంటండి. చాలా బాగుంటుందంట. అక్కడికి వెళ్ళి చూసిన వాళ్ళు చెప్తారు కదా, మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు. నాకు ఈ వీడియో కూడా వేరే వాళ్ళు అయితే పంపించారండి. సారాయి కళ్యాణ్ అట్లాగుడట్లాగుడవి సప్త తాళములు వాయించు తీరు వీధుల్లోన తీరు బట్ల మీద కాగిత బొట్లను వింపుగా కాల్చుచు కోళ్ళను మేకలను పప్పు ఎండిపోతులను బావుగా తెగనరికి అన్ని వర్ణముల వారు నీ జాతరం చక్కగా చేతులోయమ్మ, అన్ని వర్ణముల వారు నీ జాతరం చక్కగా చేతులోయమ్మ. నీవు ధరించే శశిపూరాగిడి మొగలు రేగు వడ్డానమ్ముని పెనారంచు చేరన్ నీ మోము చూడ నేనెంత వాడన్ మా ఇరుగు మా పొరుగు మా పాడి పశువులను వృద్ధులను బాలులను స్త్రీలను ఈ గ్రామాన్ని కాచి కాపాడి రక్షించు తల్లి శ్రీ పోలేరమ్మ తల్లి. నమస్తే 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 నమో నమః. అలా పాటలు పాడుకుంటూ మురిపించి అమ్మవారిని మంచి టైంకి బయటకైతే తీసుకొస్తారంటండి. ఆడపిల్ల పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా ఒడిబియ్యం పోసి పంపిస్తారు, మా గ్రామదేవత పోలేరమ్మ అమ్మవారికి కూడా అదే విధంగా ప్రతి సంవత్సరము పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్ళేటప్పుడు వడిబియ్యం పోసి అయితే పంపిస్తారండి. ఆ గరగనెత్తుకున్న ఆయనకైతే కడతారన్నమాట మొలకి వడిబియ్యం. సో ఆ గరగనెత్తుకు అలా గ్రామం అంతా తిరుగుతూ వస్తారన్నమాట. మా వీధికి వచ్చేసరికి 4 అలా అయిపోద్దులేండి. కానీ ముందుగానే సంబరం ఉంటుంది కాబట్టి 1 అవర్ ముందు సంబరం అయితే వచ్చేస్తుందండి. మేమైతే ఆ సంబరం వచ్చే టైంకి వెళ్ళాము. లాస్ట్ ఇయర్ కంటా కూడా ఈ సంవత్సరం ఎక్కువ గులాబీ జామకాయలు అయితే కాసాయండి. లాస్ట్ ఇయర్ ఈ చెట్టు చిన్నది కాబట్టి అంతగా కాయలు ఏం లేవు. మేము కూడా ఇలా అమ్మవారు వెళ్ళేటప్పుడు కోసుకున్నాం అనుకోండి. ఈ సంవత్సరం అయితే తెగ కాసాయంట. ముందు రోజు నైట్ జాగరం టైంకి ఆ సంబరం చేసేవాళ్ళు, ఇంకా చూడడానికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఈ గులాబీ జామకాయలు తెగ కోసారంటండి. అమ్మ వాళ్ళు అయితే చెప్పారు. ఇంకా చెట్టు అంతా బొడు చేసేసారు. ఏవో కొన్ని ఉన్నాయి అక్కడక్కడ, అవి కూడా ఆ రోజు ఇంకా అందరం కోసుకున్నాము. నెక్స్ట్ ఇంకా సంబరం చేసేవాళ్ళు, ఆ డొప్పులు కొట్టేవాళ్ళు, ఇంకా అందరూ కూడా ఈ చెట్టు మీదే కన్నండి. సో ప్రతి ఒక్కరూ కోసుకున్నారు. ఇంకా పిందులు అయితే ఉన్నాయి, అవి కూడా కింద పడిపోవటం వల్ల
కాయ మొత్తం వాటర్గా అయితే అయిపోయింది. సో ఇంకా అమ్మవారు అయితే వచ్చే టైం అయిపోతుంది కదా, మేము ఇక్కడైతే ప్రతి సంవత్సరం లాగానే అమ్మవారికి చీర రవికల గుడ్డ అయితే సమర్పిద్దాం అనేసి చెల్లి అయితే ఇక్కడ ముందుగానే సారీస్కి ఇలా రవికల గుడ్లు పెట్టి సెట్ చేస్తుందండి. ఎందుకంటే అమ్మవారు వచ్చే టైంకి ఒక్క నిమిషం కూడా ఉండనివ్వరండి. ఇంత టైం అమ్మవారు వస్తారని వెయిట్ చేస్తామా, ఇలా రాగానే వెంటనే తీసుకువెళ్ళిపోతారండి. అసలు మనం ఈ గరగకి రవికల గుడ్డ ఈ డబ్బులు కట్టే అంత టైం కూడా ఉండనివ్వరు. సో మా ఈదికి వచ్చేసరికి ఎక్కువ టైం అయిపోద్దండి, 4 అలా అయిపోద్ది. ఇంక ఇక్కడే 1 అవర్ వరకు కోళ్ళనిచ్చి ఆడిస్తూ ఉంటారు అమ్మవారిని. ఇంకెక్కడ లేని వాళ్ళు ఇక్కడికే వచ్చి చూస్తారండి. చాలా బాగా ఆడిస్తారు మా వీధిలో ప్రతి సంవత్సరము కూడాని. అమ్మవారు అలసిపోదు, అలాగని ఆడించే వాళ్ళు కూడా అలసిపోరండి. అలా ఆడిస్తూ ఉంటే అమ్మవారు ఆడుతూనే ఉంటారు ఆ కోడి దొరికేంత వరకుని. సో ఇంక ఈలోపు టైం కాస్త అయిపోద్దండి, 6 లోపు మళ్ళీ అత్తింటి గడప అయితే దాటేయాలంట. మా వీధికి వచ్చేసరికి 4 అలా అయిపోద్దండి. ఇంకా ఈ రవికల గుడ్లు సమర్పించే వాళ్ళు, కోళ్ళని ఇచ్చేవాళ్ళు, కోళ్ళని ఆడించేవాళ్ళు, ఇంక ఇవన్నీ అయిపోయేసరికి 5:30 అలా అయిపోద్దండి. ఇంక ఈలోపు కమిటీ వారు అయితే వచ్చేస్తారు. ఇంకా కంగారు పెట్టేస్తారన్నమాట. ఇంకా గాబరాగా ఎలా కడతామో మనకే తెలియదు, అమ్మవారిని ఎలా దర్శించుకుంటామో మనకే తెలియదు అన్నట్టుగా ఉంటుందండి. ప్రతి సంవత్సరం అలాగే జరుగుద్ది. అంటే అమ్మవారు అత్తింటి గడప దాటిన తర్వాత కూడా అక్కడ చాలా తతంగాలు అయితే ఉంటాయండి. ఆ వీడియోస్ కూడా లాస్ట్ ఇయర్ నాకు వేరే వాళ్ళు పంపిస్తే చూస్తే తెలిసింది. సో ఈ ఒడిబియ్యం పోసి పంపిస్తారు కదా, ఆ ఒడిబియ్యంలో ఉన్నవన్నీ తీసుకోవటం, అక్కడ కూడా పానుపు వేయటం, పాటలు పాడటం అవన్నీ చేస్తారండి. మాకు అమ్మవారికి పుట్టింటి వాళ్ళు వచ్చేసి కోరూరండి, అలాగే అత్తింటి వాళ్ళు వచ్చేసి కమ్మూరు మాట. సో కమ్మూరు ఇంటికి అయితే వెళ్తారు అమ్మవారు, అక్కడ వాళ్ళన్నీ చేస్తారు. అవి కూడా వీడియోస్ లాస్ట్లో యాడ్ చేస్తాను, లేకుంటే వేరొక వీడియో కింద అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ లోపు మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారండి. ఫస్ట్ వీళ్ళ వైపుకే వెళ్తారు అమ్మవారి పుట్టింటి నుంచి. అక్కడ అమ్మవారిని దర్శించేసుకుని తర్వాత మా వీధికి వచ్చే టైంకి ఒక 2-3 అవర్స్ పడుద్దండి. అప్పుడు మళ్ళీ వీళ్ళు కూడా మా వీధికి అయితే వస్తారు. ఎందుకంటే మా వీధిలో బాగా జరుగుద్ది, అమ్మవారిని బాగా ఆడిస్తారని చెప్పాను కదా, అది చూడటం కోసం చాలామంది వస్తారండి. సో ఇంకా ఎక్కడ లేని వాళ్ళు అమ్మవారు మా వీధికి వచ్చే టైంకి అయితే వచ్చేస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంతమంది అయితే వచ్చారు. ఇలా లేడీస్ అందరూ మేళ్ల పైన, అరుగుల మీద, ఇంకా రోడ్ల మీద అన్నట్టుగా కాకుండా ఇంకా అమ్మవారు వచ్చే టైంకి ఎదురు చూస్తూ ఉంటాము. మా ఊర్లో చాలా ఘనంగా చేస్తారండి. మా ఊరని గొప్ప చెప్పుకోవటం కాదు, కానీ నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాను కదండి. ప్రతి సంవత్సరము కూడా ఇదే విధంగా ఇంతే ఘనంగా అమ్మవారిని అయితే పుట్టింటి నుంచి అత్తింటికి పంపిస్తారండి. మా ఊరు ఆడబడుచులందరూ కూడా ఏ పండగకు వచ్చినా రాకపోయినా సరే అమ్మవారు పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వచ్చి మా గ్రామదేవతని దర్శించుకు అయితే వెళ్తాము. ఇప్పుడు వరకు నేను ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వలేదండి. నాకు కుదరకపోయినా సరే దూరం నుంచైనా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకుంటాము. అమ్మవారు వెళ్ళే టైంకి ఖచ్చితంగా పుట్టింట్లో అయితే ఉంటామండి. సో ఇంకా అమ్మవారిని తీసుకొచ్చే టైంకి ఉంటే ఖచ్చితంగా అమ్మవారిని పంపించే టైంకి కూడా ఉండాలి అంటారు. సో అమ్మవారు వెళ్ళిన తర్వాత మనం వెళ్ళిపోవచ్చు, కానీ అమ్మవారు వెళ్ళేటప్పుడు అయితే ఉండాలి అనేసి ఏంటోనండి మా చిన్నప్పటి నుంచి అందరూ అంటూ ఉండటం వల్ల ఏంటో కానీ మేమైతే ఎప్పుడు కూడా అమ్మవారిని పుట్టింటి నుంచి అత్తింటికి పంపించేటప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఖచ్చితంగా ఉంటాము. సో అమ్మవారిని అయితే ఖచ్చితంగా దర్శించుకుంటాము. తీర్థం రోజు టెంపుల్కి వెళ్ళకపోయినా ఇలా వచ్చేటప్పుడు ఖచ్చితంగా అమ్మవారిని అయితే దర్శించుకుంటాము. కానీ ఈ సంవత్సరం నేను ఊరికి వెళ్ళటం వల్ల ఇంకా అమ్మవారు వెళ్ళేటప్పుడు రాలేనేమో అనుకున్నానండి. దానికి తగ్గట్టుగా అమ్మవారిని గ్రామంలోకి తీసుకొచ్చేటప్పుడు కూడా నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. పంపించేటప్పుడు లేకపోతే అదొక సెంటిమెంట్ మాట, ఉండాలంటారు కదా, ఎప్పుడు మిస్ అవ్వలేదు. ఇప్పుడు కానీ రాకపోతే ఏమైనా అవుతుందా అని భయం ఓ పక్కన. కానీ మాకు చూస్తే ట్రైన్కి ఏమో టికెట్స్ అవ్వలేదండి. తత్కాల్ చూసుకున్నాం, ఫ్రీ మెయిల్ తత్కాల్ చూసుకున్నప్పటికీ కూడా టికెట్స్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు. అలా అని ఫ్లైట్కి వద్దాం అనుకున్నా కూడా కరెక్ట్గా అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత అయితే వస్తున్నామండి. అంటే ఈవినింగ్ 6 ఆ టైంకి అయితే వస్తున్నాము. ఎందుకంటే విజయవాడ కానీ వైజాగ్ కానీ ఫ్లైట్ దిగాలి. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 3 అవర్స్ జర్నీ అండి. ఆ టైంలో ట్రైన్స్ ఉండాలి కదా, బస్కి వద్దామన్నా మనకి ఎక్కువ టైమే పడుద్ది. అలా చూసినా కూడా అంత కష్టపడి వచ్చినా కూడా అమ్మవారిని అయితే దర్శించుకోవడానికి అవ్వద్దు. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ టెంపుల్కి వెళ్ళి దర్శించుకోవాలి. ఇంకా సర్లే అదేదో ట్రైన్ టికెట్స్ దొరికినప్పుడే వద్దాంలే అనేసి అయితే నేను ఫిక్స్ అయిపోయానండి. ఇంకా మంచి వచ్చేడో ఇంకా అమ్మవారే చూసుకుంటుంది అనేసి. కానీ మా ఫ్రెండ్స్ కానీ మా అమ్మ మా చెల్లి వాళ్ళు ఫోన్లు చేస్తూనే ఉన్నారండి. ఏదో రకంగా వచ్చేయండి అంటారు. ఏదో రకంగా రావడానికి ఒక 5-6 గంటల జర్నీ అంటే
రిజర్వేషన్ లేకపోయినప్పటికీ కూడా ఏదో రకంగా వచ్చేసి టీసీని అయితే మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది కదండి. కానీ 34 గంటల జర్నీ అండి. 34 గంటలు రిజర్వేషన్ లేకుండా ట్రైన్లో కష్టం కదా. సో ఇంకా నేనైతే ఫిక్స్ అయిపోయాను, ఇంకా రాలేంలే, తర్వాత వచ్చినప్పుడు అమ్మవారిని దర్శించుకుందాం అనేసి. సో మా ఫ్రెండ్స్ గట్టిగా అనుకున్నారు, మా అమ్మ మా చెల్లి గట్టిగా అనుకున్నారు, నాకు తెలియదు. కానీ ఎలా అయితేనే కరెక్ట్గా అమ్మవారు వెళ్ళే టైంకి వచ్చేసామండి. అది కూడా ఒక ఆయన హెల్ప్ వలన. నిజంగా ఆయన అయితే మాకు ఆ సలహా ఇవ్వకపోతే ఇంకా ఆ రోజు మేము రాకపోదు. అమ్మవారు వెళ్ళే టైంకి రావాలి అన్నట్టుగా 10 అవర్స్ జర్నీ వేరే ఊరికి చేసి అక్కడి నుంచి రిజర్వేషన్ అవుతే ఆ ట్రైన్కి అయితే వచ్చామండి. ఇలాంటి ప్రయాణం నా లైఫ్లో ఎప్పుడూ చేయలేదనిపించింది. సో అవన్నీ కూడా వేరొక వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను. అసలు ఎక్కడికి వెళ్ళాము, ఏం జరిగింది, అమ్మవారి తీర్థానికి రావడానికి ఎంత కష్టం ఎలా పడ్డాము అన్నది. సో ఇంకా అమ్మవారు వచ్చే ముందు ఇలాగా జాగరం అయితే వస్తుందండి. ప్రోగ్రామ్స్ అన్నీ వెళ్ళిన తర్వాత అప్పుడు అమ్మవారు అయితే వస్తారు. చూసారా అండి అమ్మవారి కోసం ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారు. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న బిల్డింగ్ అయితే మా చిన్నప్పటి నుంచి ఆ మేడ పైకి ఎక్కి చూసేవాళ్ళమండి. సో అప్పట్లో మా తాతగారు వాళ్ళు ఆ మేడ ఎక్కేస్తున్నారు అందరూ కూడాని. అదంతా కూడా ఒంటి ఇటుక గోడ, అందరూ కూడా ఆ గోడకి జారబడిపోతున్నారు. ఆ గోడ పడిపోతే మొత్తం కిందకు పడిపోతారు, చాలా ప్రమాదం అని చెప్తూనే ఉండేవారండి. సో ఇప్పుడు నాకు 30+ మాట. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఆ మేడ ఎక్కుతూనే ఉన్నాము. ఆ గోడ అలాగే ఉంది, కానీ ఎవరు పడింది లేదా ఆ గోడ పడిపోయింది లేదండి. అప్పట్లో అంత స్ట్రాంగ్గా కట్టేవారు అన్నమాట. సో ఇప్పుడు నిజంగానే అలా వంటిటికి గోడలు ఎక్కితే పడిపోతారండి, ఇంత జనం ఎక్కితేని. సో అది ఈ సంవత్సరమేనండి, మొత్తం అదంతా ఇప్పేశారనుకోండి. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే ఆ మేడ ఎవ్వరూ ఎక్కలేదు. ఆ పిట్టగోడ ఉంటుంది కదా, అదైతే ఇప్పేశారు. అంటే రీమోడలింగ్ చేద్దాం అనుకున్నారు ఏంటో తెలియదు, కానీ మొత్తం హౌస్ అయితే బద్దలు కొట్టారు ఓ పక్కకి. దానివల్ల ఆ మేడ ఎక్కలేదు. ఈ లోపు ఇటు పక్కన షాప్స్ అయితే కట్టారు. ఇంకా అందరూ ఆ పైకి, ఇక్కడ మా ఆంటీ వాళ్ళ మేడలు ఎక్కి, ఇంకా కింద అయితే ఇంత జనం ఉన్నారు కదండి, మేడల మీద ఇంకో అంత జనం అయితే ఉన్నారు. ఎప్పుడు కూడా అమ్మవారిని దర్శించుకోవాలి. నైట్ సంబరం వచ్చినప్పుడు డీటీలు వేసుకోలేని వాళ్ళు ఇప్పుడు మార్నింగ్ అమ్మవారు వెళ్ళేటప్పుడు అయితే వేసుకుంటారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆ అరుగు పైన కూర్చుని పిల్లల చేత డీటీలు అయితే వేపిస్తున్నారు. 14 సంవత్సరాల లోపు అమ్మాయిలు అబ్బాయిలు కూడా అమ్మవారు వచ్చే టైంకి డీటీలు అయితే వేస్తారండి. మా చిన్నతనంలో అయితే ప్రతి సంవత్సరము చాకల వాళ్ళు జాగరం రోజు నైటు డీటీలు తెచ్చి ఇచ్చేవారండి. అట్లా క్లాత్ల చుట్టూ అయితే ఇస్తే మేము గానుగు నూనెలో ఆ డీటీలను అయితే నైట్ నానబెట్టి తెల్లవారుజామున అమ్మవారు వచ్చేటప్పుడు వెలిగించేవాళ్ళం. అలా డీటీలు వెలిగించుకుంటే ఎంత సరదాగా అనిపించేదోనండి. పిల్లలం అందరం కూడా లైన్గా నుంచి డీటీలు వేసేవాళ్ళం గరగలు వచ్చినప్పుడు. సో ఇప్పుడు పిల్లలకి అలాంటి సరదాలు ఏమీ ఉండవు. చాకల వాళ్ళు కూడా ఇప్పుడు డీటీలు అయితే తీసుకురావటం లేదండి. ఎవరికి వాళ్ళు తెచ్చుకోవటం, లేకుంటే ఇంటి పక్క వాళ్ళు ఎవరైనా తీసుకొస్తే ఇస్తే ఇలాగా కట్టి పిల్లల చేత అయితే వేపిస్తున్నారు. ఇంకా అమ్మవారు అయితే వచ్చేస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నారా, అమ్మవారికి అయితే కోడి దిష్టి తీస్తున్నారు. అలా దిష్టి తీసి ఒక్కొక్కరు వెంటనే అమ్మవారికి అయితే కోడిని ఇచ్చేస్తారండి. కానీ ఒక్కొక్కరు అమ్మవారిని అయితే ఆడిస్తారు. అంటే ఆ కోడి అమ్మవారికి దొరకకుండా ఆ జనంలోంచి తప్పించుకుంటూ పరుగు పెడతారండి. ఇంకా అమ్మవారు అయితే కోడి కోసం వాళ్ళతో సమానంగా ఒక పక్క వడిబియ్యం ఉంటాయి, నెత్తిపైన గరగ ఉంటుంది. అయినా కూడా ఆ కోడి కోసం అమ్మవారు అలా తిరుగుతూనే ఉంటారు. సో అలాగే చిన్నపిల్లలు అంటే సంవత్సరం లోపు పిల్లల్ని అమ్మవారు ఎదురుగా పడుకోబెడితే అమ్మవారు దాటుతారన్నమాటండి 3 సార్లు. సో అలా కూడా చేపిస్తారు. ఇంతకు ముందు వీడియోస్లో మన ఛానల్లో చాలా పోస్ట్ చేశాను. ప్రతి సంవత్సరము ఇంకా అమ్మవారి పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్ళే వేడుకలు మన ఛానల్లో ఉంటాయి.
లాస్ట్ ఇయర్ అయితే ప్రతి ఒక్కరు వీడియో షూట్ చేసుకునే వాళ్ళేనండి. ఇలా అమ్మవారు చుట్టూతా ఫోన్లు పట్టుకు మూగేసి అందరూ కూడా ఆ కోళ్ళను కొరికేటప్పుడు ప్రతీదీ వీడియో షూట్ చేసుకుంటూనే ఉన్నారు. ఈ సంవత్సరం షూట్ చేస్తున్నారు కానీ లాస్ట్ ఇయర్ బాగా ఎక్కువండి. ఇప్పుడు కూడా అందరి చేతిలోనే చూసారా ఇక్కడ మొబైల్స్ అయితే ఉన్నాయి. నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదండి, కోళ్ళను మొక్కుకుంటే కనుక నైవేద్యాల టైంలో కోసుకుంటారు, లేకుంటే అమ్మవారి టెంపుల్కి పట్టుకెళ్ళి తీసుకొస్తారు. చాలామంది ఎక్కువగా మొక్కుకున్న వాళ్ళు ఇలా అమ్మవారు వచ్చినప్పుడు అమ్మవారికే సమర్పిస్తారండి. అప్పుడు అమ్మవారి దిష్టి తీసి ఆ కోళ్ళని అయితే ఇచ్చిన తర్వాత పుంజులు, పెట్టెలు ఇలాంటి పెద్ద పెద్ద కోళ్ళు అనుకోండి అమ్మవారు నోటితో కొరికి ఆ రక్తాన్ని పీరుస్తారు. ఇంకా చిన్న చిన్న కోళ్ళు అనుకోండి చేతి వేళ్ల మధ్యన పెట్టుకుని గోరుతో ఇలా అంటే ఎక్కడో తెగిపడద్దండి, పీకాయన చేతిలో ఉంటుంది, మొండం ఎక్కడో పడద్దన్నమాట. సో అలా అయితే ఇస్తారు. సో ఇంకా కోళ్ళని ఆ డప్పులు కొట్టేవాళ్ళు, చాకల వాళ్ళు ఎవరైనా తీసుకుంటారు. ఎందుకంటే పుంజులు, పెట్టెలు మంచిగా పెద్ద పెద్దవి అయితే ఇస్తారు కదా, అలాంటి వాళ్ళు అయితే తీసేసుకుంటారండి. నార్మల్ కోళ్ళు అయితే అలా వదిలేస్తారు. సో మేము కూడా ఎప్పుడు మొక్కుకున్నా కూడా ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టేటప్పుడు కోయటం, గుడికి తీసుకెళ్ళి కోయటం అలా చెయ్యం. ఇలా అమ్మవారు వచ్చినప్పుడే ఇచ్చేస్తామట అండి. సో అలా అయితే ఎవరైనా తీసుకుంటారు కదా, మనం కోసి మనమే తెచ్చుకు ఏం వండుకు తింటామా అన్నట్టుగా అనుకుంటాం అన్నమాట. సో చాలామంది అలా కూడా చేస్తారు. మొక్కుకున్న వాళ్ళు వాళ్ళే కోసుకు తెచ్చుకుని ఇంట్లో వండుకుంటారు కదా, అది కూడా తప్పులేదులేండి. మేము నార్మల్గా కర్రీస్ అలా చేసుకుంటాం. కానీ ఇలా అయితే అమ్మవారు గ్రామంలోకి వచ్చినప్పుడు అమ్మవారికి అయితే ఇచ్చేస్తాము. సో ఇంక ఇదొకటండి, అమ్మవారిని ఇలా కోకల మీద నడిపించుకుంటూ తీసుకొస్తారండి. మొత్తం రోడ్డంతా కూడా చీరలు పరుస్తారు. పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్ళేంత వరకు కూడా అమ్మవారిని ఇలా చీరల మీద నడిపించుకు తీసుకువెళ్తారండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎన్ని చీరలు పరుస్తున్నారో. మళ్ళీ చీరలు పరవగానే అమ్మవారు నడుచుకు వస్తుంటే వెనకతలు ఆ చీరలు తీసేస్తూ ముందు వేస్తారు. చూడండి ఎంత చక్కగా అమ్మవారు అయితే చీరల మీద నడుచుకొస్తున్నారు. సో ఆ చీరల్ని సంతానం లేని వాళ్ళకి తీసుకుని కట్టుకుంటే ఖచ్చితంగా సంతానం కలుగుద్దంటండి. సో అలాగే ఎవరైనా చీరలు ఇస్తారంట, ఆ చీరలు అలా పరిచి అమ్మవారు నడిచిన తర్వాత ఆ చీరను వాళ్ళే తీసేసుకు కట్టుకుంటారేంటంటే, అలా అయితే ఖచ్చితంగా సంతానం కలుగుద్దని చాలా నమ్ముతారండి. సో ఇంకా అమ్మవారు అయితే వచ్చేసారు. ఇంకా మెయిన్ గరక్కి అందరూ కడుతుంటే బరువు ఎక్కువైపోతుంది అన్నట్టుగా ఇంకా లాస్ట్ ఇయర్ నుంచి అనుకుంటానండి ఇలా 3-4 గరగలను అయితే తిప్పుతున్నారు. సో ఇంకా వాటికి కూడా చీరలు, రవికల గుడ్లు అయితే సమర్పిస్తున్నాము. అలాగే అమ్మాయిలు పుడితే గారెల దండ, అబ్బాయిలు పుడితే బూరెల దండలు కూడా అమ్మవారికి అయితే సమర్పిస్తారు. సో ఇంకా చూసారు కదా, ఇంకా అలా అందరూ గరగను కూడా నెత్తి మీద అయితే పెట్టుకుంటామండి. ఎంత బాగా చేస్తారో అమ్మవారు నిజంగా. పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్తే ఒక ఆడపిల్లని ఎంత ఘనంగా సాగనంపుతామో అంతే ఘనంగా వడిబియ్యం పోసి మా పోలేరమ్మ అమ్మవారిని కూడా అత్తింటికి అయితే సాగనంపుతారండి. ఇంకా అమ్మవారు అయితే వచ్చేసారు. మేము కూడా అమ్మవారికి చీర, రవికల గుడ్డ అయితే సమర్పించేసామండి. సో ఈ సంవత్సరం అమ్మవారు వెళ్ళేటప్పుడు మిస్ అవుతానేమో అని ఫిక్స్ అయిపోయాను. కానీ అమ్మవారు ఈ సంవత్సరం కూడా నన్ను రప్పించుకుంది. ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుందండి. అమ్మవారిని ఇప్పటి వరకు ఎప్పుడు వెళ్ళేటప్పుడు మిస్ అవ్వలేదు. అలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారిని అయితే ఫైనల్గా దర్శించేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం మే నెలలో అమావాస్యకు కానీ జూన్ నెలలో అమావాస్యకు కానీ అమ్మవారి జాగరం చేసి అమ్మవారిని నెక్స్ట్ డే పాడ్యం రోజు ఇంతే ఘనంగా పుట్టింటి నుంచి అత్తింటికి అయితే పంపిస్తారండి. అమావాస్యకి 15 రోజుల ముందుగానే అమ్మవారిని అయితే గ్రామంలోకి తీసుకొస్తారు. ఆ వీడియోస్ కూడా చూసారు కదా, గ్రామం అంతా డైలీ కూడా ఊరేగిస్తారు. ఇంకా అత్తింటికి వెళ్ళిన తర్వాత వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయండి. ఈ వీడియోలో అయితే యాడ్ చేయలేదు, ఇప్పటికే లెంతీగా ఉంది కదా. ఇంకా వేరొక వీడియో కింద అయితే మీతో షేర్ చేసుకుంటాను అంతే. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. రేపు వీడియోలో కలుసుకుందాం.